విద్యార్థులకు శుభోదయం. ఈరోజు తెలుగు వాచకం 8వ తరగతి తెలుగు వాచకంలోని 6వ పాఠం తెలుగు జానపద గేయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. జానపద గేయము అంటే జీవన అనుభవ సారం అని అర్థం. అంటే ప్రజలు వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి అప్రయత్నంగా వారి నోటి నుండి వెలువడేటటువంటి గేయాలనే జానపద గేయాలు అని చెప్తూ ఉంటారు. దానికి సమయం, సందర్భం, సన్నివేశ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఎలాంటి సందర్భంలోని సుఖం, దుఃఖం, సంతోషం అన్ని సందర్భాల్లోంచి కూడా వాళ్ళు అలవోకగా పాటలని గేయాలుగా పాడుతూ ఉంటారు. దానికి తాళం అనేది ముఖ్యం. అంతే తప్ప పెన్ను పేపర్ తీసుకొని ప్రత్యేకించి ఛందస్సుతోనో గేయ పద్ధతిలోనో రాయాలి అని ఏమీ ఉండదు. వాళ్ళు అలవోకగా సొంతగా అలంకారాలు, నుడికారాలతో, మంచి ప్రాస పదాలతో, అంచెప్రాసలతో అత్యంతమైన సహజంగా జానపద గేయాలు పాడుతూ ఉంటారు. వీటిలో పునరుక్తి, పల్లవి, అనుపల్లవి, లయ, విన్యాసం కనిపిస్తూ ఉంటాయి. జానపద గేయాలు ముఖ్యంగా 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కథారహిత గేయాలు, కథ సహిత గేయాలు. అంటే కథ లేకుండా కూడా గేయాలు ఉంటాయి, రహితము లేకుండా. కథా సహిత గేయాలు, కథను తెలియచేస్తూ కూడా కొన్ని గేయాలు ఉంటాయి. వీటిలో అనేక రకాల జానపద గేయాలు ఉన్నాయి. అవి భక్తికి సంబంధించినవి, యుద్ధ వీరులకు సంబంధించినవి, జోలపాటలకు సంబంధించినవి, ఇలా చాలా రకాల గేయాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోబోయే ముందు, జానపద సాహిత్యం అంటే జనపదంలో పుట్టిన పదాలే జానపదాలు అని అంటూ ఉంటాం. ఇది లిపి పుట్టకముందే మౌఖికంగా, అంటే ఓరల్గా అంటాం కదా, భాష అభివృద్ధి చెందే క్రమంలో మనిషి తన హావభావాలను, అతని యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడానికి తనకు తాను తయారు చేసుకున్నటువంటి గేయాలే జానపద గేయాలని మనం చెప్పచ్చు. ఆది మానవుడు నాగరికుడిగా ఎదిగే క్రమంలో, అంటే గుహల్లోంచి క్రమక్రమంగా మానవ నాగరికత మొదలైన ప్రారంభంలో భావ ప్రకటనకు, మనోల్లాసానికి అల్లుకున్న గీతాన్నే జానపద గేయాలని చెప్పచ్చు. వీటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. అజ్ఞాత కర్తృత్వం అని, సామూహిక ప్రచారం అని, మౌఖిక సంప్రదాయం, ప్రాచీనం, సారళ్యం, జాతీయత. అంటే ఏంటి? వీటికి సామూహిక ప్రచారం, దీనికి మీడియాల ద్వారా అలా ప్రచారం చేస్తేనే ఫేమస్ అవుతుందని ఏముండదు. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అలా ఊరు గ్రామాలు అలా ప్రాచుర్యం పొందుతూనే ఉంటాయి. సరళంగా అర్థమవుతూ ఉంటాయి. దీర్ఘ సమాసాలతో ఉండి అర్థం కాకుండా ఉండకుండా పండిత పామర జనరంజకంగా ఉంటాయి. అదే సారళ్యం. జాతీయత అంటే ఆ భాషకు కానీ ఆ జాతికి కానీ సంబంధించిన పదాలతో ఉండి ఆ జాతీయతను ప్రదర్శిస్తాయి. ఏ జాతికైతే సంబంధించి ఉంటాయో ఆ పదాలు ఉంటాయి. మౌఖిక సంప్రదాయం అంటే కేవలం నోటితోనే ప్రచారం అవుతుంది. పూర్వీకుల నుంచి ఆ తరువాతి తరాల వారికి ఇవి అందించబడుతూ ఉంటాయి. ప్రాచీనం అంటే అది ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగింది సాహిత్య చరిత్ర. మన భాష పుట్టక ముందే ఇది యొక్క జానపద సాహిత్యం ఉందని చెప్పడానికి అద్దంకి శాసనంలోని తరువోజను బట్టి చూస్తే 9వ శతాబ్దంలోనే రోకటి పాట లాంటివి కూడా జానపద గేయాలుగానే చెప్పొచ్చు. నన్నయ్య కాలంలో చూస్తే గౌడ గీతాలు, అంకమాలికలు, హారతులు ఇవన్నీ జానపద గేయాల కిందకే వస్తాయి. నన్నెచోడుడు కూడా జానపద సాహిత్య ప్రక్రియకు కృషి చేసి దానికి చరిత్రను కూడా రాశారు. దీని అంతటినీ బట్టి మనం చూస్తే పాల్కురికి సోమనాథుడు తొలి దేశీయమైన ఛందస్సులో స్వతంత్ర రచన చేసిన ఆది కవిగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క వీళ్ళ కాలాన్ని మనం చూసినట్లయితే అద్దంకి శాసనం అనేది క్రీస్తు శకం 840లో పండరంగడు అనే వ్యక్తి తరువోజ పద్యాలు ద్వారా మనం చూస్తూ ఉంటే ద్విపదులు, తరువోజ లాంటి పద్యాలు జనబాహుళ్యంలోని జానపద గేయాలు అని మనం చెప్పొచ్చు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు జానపద సాహిత్యానికి కూడా చాలా ప్రాచీనత ఉంది అని మనం నిర్ధారించవచ్చు. మరి ఈ యొక్క పాఠాన్ని మనం చెప్పుకునే ముందు పాఠ్యభాగ వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం. వ్యాస ప్రక్రియ అంటే మనకు తెలుసు, అంటే పారాగ్రాఫ్స్తో ఉంటూ చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టుగా వివరించడానికి చేసే ప్రయత్నమే వ్యాస ప్రక్రియ. రచయిత పరిచయం. ఈయన తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. ఈయన కాలం
16/4/1925 నుంచి 8/2/2010 వరకు వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించారు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడిగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడిగా, డీన్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం. ఈయన తెలుగు జానపద గేయ సాహిత్యాన్ని పరిశోధన చేయడానికి ఎంచుకున్నారు, పిహెచ్డి చేశారు. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు కూడా ప్రవేశిక. జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చేది మనకి గేయమే. పదాలను, పాటలను జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపద గేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళ భావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపద గేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు పాఠంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. మరి ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందే సామర్థ్యాలు ఏంటంటే, మన యొక్క జానపద సాహిత్యం యొక్క విలువను తెలుసుకుంటారు. ఇది ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఎందుకు కాపాడుకోవాలి, ఎందుకు భద్రపరచుకోవాలి, దాని ప్రాధాన్యత ఏంటో తెలుసుకుంటారు. మరి జానపద గేయాలు మరి ఇంకా పాతవే కాదు, ప్రాచీన జానపద గేయాల నుంచి ఇప్పుడు అధునాతనమైన గేయాలను కూడా వాళ్ళు సేకరించి వినే ప్రయత్నం చేస్తారు. సొంత మాటల్లో కూడా వాళ్ళు పదాలను ఉపయోగించి చిన్న చిన్న గేయాలు రాసే ప్రయత్నం చేయగలుగుతారు. మరి కఠినమైన పదాలు, నూతనమైన పదాలను గమనించి అర్థం కాని పదాల కింద గీత గీసి పద విజ్ఞానంలోంచి వాళ్ళు వెతికే ప్రయత్నం చేసి తెలుసుకోగలుగుతారు. కవి పరిచయాన్ని సొంత మాటల్లో రాయగలుగుతారు. ప్రాచీన ఇతిహాస గ్రంథాల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు తిరిగి దాని యొక్క ఔన్నత్యాన్ని, వాటిని ఎందుకు తెలుసుకోవాలి, మరి జీవన విధానంలో వాటి యొక్క విలువల ప్రాధాన్యతను తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భాగం 1. ఇతర భాషలలోని జానపద గేయాలలాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. విలక్షణం అంటే గొప్ప లక్షణం కలిగినది, కానవస్తుంది అంటే కనిపిస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన పదాలు వచ్చినప్పుడు మీరు పెన్సిల్ తీసుకొని గీతలు గీసే ప్రయత్నం చేయండి. అప్రయత్నంగా అంటే అనుకోకుండా, ప్రిపరేషన్ లేకుండానే అప్రయత్నంగా వెలువడతాయి. ఈ గేయ సంపదను భద్రపరిచి, విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది. మరి ఈ గేయ సంపదను ఎందుకు భద్రపరచుకోవాలి, మీకేమర్థమైందని ప్రశ్నలు అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి. వాస్తవానికి జానపద గేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహిస్తాయి. అందువల్ల మతపరమైన ఉద్యమాలు, వేర కృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాద వృత్తాంతాలు, ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తూ జానపద గేయాలలో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తున్నాయి. తెలుగువారి దైనందిన జీవితంలో కవితా సౌరభం గుబాళిస్తుంది. మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవ నడిపేవారు, కుప్పనూర్చేవారు, పొలం దున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టం చేసి ఇతర ప్రజలు శ్రమను పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు. వీటిలో సరళమైన భావాలు, ఇతివృత్తం ఉంటాయి. ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సు కంటే మృదు హృదయం అవసరం. తెలుగు జానపద కవిత ఎంత సుసంపన్నమైనదో, ఎంత వైవిధ్యం కలదో ఈ వ్యాసంలో చూపేందుకు ప్రయత్నించడం జరిగింది. మేధస్సు అంటే తెలివి. ఈ యొక్క పాటలు కాయ కష్టం చేసుకుంటూ వాళ్ళ కష్టాన్ని మరిచిపోవడం. మరి జానపద గేయాలు ఎవరెవరు పాడుకుంటారు అన్నప్పుడు వీటి కింద మీరు గీత గీసి ఇందులోంచి మీరు 3-4 వాక్యాలు రాసే ప్రయత్నం చేయగలగాలి.
పడవ నడిపేవారు, కాయ కష్టం చేసేవాళ్ళు, కుప్పలు నూర్చేవారు, వరి పొలం ఆ యొక్క పొలం నాట్లు వేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, బండి తోలుకునేవాళ్ళు, ఎవరినైనా మీరు రాయొచ్చు. అంటే వాళ్ళ కాయా కష్టం, వాళ్ళ యొక్క చేసే పనిని మర్చిపోవడానికి చక్కగా అందరూ కలిసి గుంపులుగా పాటలు పాడుకుంటారు. ఒంటరిగా ఉన్న కూని రాగాలు తీస్తూ పాటలు పాడుకుంటూ ఉంటారు. మొదటిగా పౌరాణిక గేయాలు. మొదట్లోనే చెప్పుకున్నాం గేయాలు, అనేక రకాల గేయాలు ఉన్నాయని. ఇందులో మొదటిగా మనం పౌరాణిక గేయాలు. శిష్ట సాహిత్యంలో మాదిరే జానపద గేయాలను కూడా పురాణేతిహాసాల నుంచి కథావస్తువును స్వీకరించారు. పురాణ ప్లస్ ఇతిహాసాలు, పురాణేతిహాసాలు గుర్తుపెట్టుకోవాలి. పద విభజన, సంధి, కథా వస్తువుగా స్వీకరించారు. అంటే టాపిక్ని పురాణాల నుంచి కానీ ఇతిహాసాల నుంచి కానీ ఏదైనా ఒక టాపిక్ని తీసుకుంటారు. రామాయణాదులలో అనువాదాలలో మూలంలో లేని గాథలు ఎన్నో కానవస్తున్నాయి, అంటే కనిపిస్తున్నాయి. జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి. పౌరాణిక గాథలపైన మన గ్రామీణులు గొప్ప భక్తి, ప్రేమాభిమానాలు చూపుతారు. ప్రేమ మరియు అభిమానము. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను విద్యావంతులు వాటిని చదువుకుని అర్థం చేసుకుంటారు. కాగా పామరులు వాటిని జానపద గేయాల ద్వారా గ్రహిస్తారు. పండితులు, పామరులు. విద్యావంతులకి ఇంకొక పేరు పండితులు. పామరులు అంటే చదువు లేని వాళ్ళు. మరి చదువుకున్న వాళ్ళు పుస్తకాల ద్వారా తెలుసుకుంటారు. మరి చదువు లేని వాళ్ళు ఏ రకంగా తెలుసుకుంటారు అంటే జానపద గేయాల ద్వారానే ఆ కథలన్నీ కూడా గ్రహించడం జరుగుతుంది. పామరులు ఈ ఉపదేశాలను అర్థం చేసుకునే విధంగా జానపద గేయాలలో పొందుపరచారు. రామాయణ, మహాభారత, భాగవత పురాణాలు వారి వారి అభీష్టానుగుణంగా రూపుధరించాయి. శిష్ట సాహిత్యంలో మాదిరే ఇతర గాథల కంటే రామాయణ సంబంధమైన జానపద గేయాలు అధికంగా ఉన్నాయి. అంటే గ్రంథస్థం కాకుండా ఉన్న అనేకమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ జానపద సాహిత్యంలో ఆ విషయాలన్నీ పొందుపరిచారు. ప్రజలకు అతి సులువుగా అర్థమయ్యే రీతిగా గ్రామాల్లోని ప్రజలు సరళంగా అర్థం చేసుకునే విధంగా ఈ జానపద గేయాలు రూపొందించడం జరిగింది. శాంతా కళ్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కళ్యాణం, రాముల వారి అలుక, సుగ్రీవ విజయం, అంగద రాయబారం, లక్ష్మణ మోర్చ, లంకాయాగం, శ్రీరామ పట్టాభిషేకం, ఊర్మిళాదేవి నిద్ర తదితరములు రామాయణంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తున్నాయి. ఘట్టాలు అంటే ఆ యొక్క ఎపిసోడ్స్ లాగా, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్. అంటే రాముడు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం ఒకటైతే బాలకాండ, ఇలా 6 కాండములుగా మనకి రామాయణం చెప్తూ ఉంటారు. అలా కాకుండా పుత్రకామేష్టి యాగం చేశారు, తర్వాత శ్రీరాములు ఉగ్గుపాట, పిల్లల్ని పెంచుతూ పాటలు పాడడం, తర్వాత రాఘవ కళ్యాణం, వాళ్ళ వివాహం జరిగిన విషయం ఒక ఘట్టం అయితే, సుగ్రీవ విజయం, తర్వాత అంగద రాయబారు, లక్ష్మణుడు మూర్ఛపోవడం, లంకాయాగం, సీతను తీసుకుని రావడానికి లంకకు వెళ్ళడం, తర్వాత తిరిగి రావడం, పట్టాభిషేకం చేయడం, ఊర్మిళాదేవి నిద్ర, అంటే లక్ష్మణుడు రాముడితో వెళ్ళిపోయిన తర్వాత వచ్చేంత వరకు ఊర్మిళ ఎదురు చూస్తూ ఉన్న సందర్భాలను అక్కడ వివరించడాలు జరిగాయి. రామాయణంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తున్నాయి. తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం. గీత గీసుకోండి. సీత పుట్టిక, సీతా కళ్యాణం, సీతను అత్తవారింటికి పంపుట, సీత సమర్థ, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామన గుంటలు, సీతమ్మ వారి అలుక, సీత అగ్ని ప్రవేశం, సీత చెర, మాయలేడి పాట, మున్నగునవి సీతాదేవుని గురించిన పాటలు. రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధిక సంఖ్యలో ఉన్నాయి. అంటే ప్రతి ఘట్టాన్ని పామరులకు సులువుగా అర్థం కావడానికి జానపద గేయాల ద్వారా ప్రజల్లో వాళ్ళకు సులువుగా అర్థం అయ్యే రీతిగా జానపద గేయాలను ఆ సన్నివేశాన్ని తగినట్లుగా వాళ్ళు పొందుపరచడం జరిగింది. అంటే ఆ పాట వినేసరికి, ఆ గేయం వినేసరికి వాళ్ళకి ఆ కథ మొత్తం ఇతివృత్తాంతం అంతా సులువుగా అర్థమవుతుంది. వాళ్ళ గ్రంథాలు చదవలేరు కాబట్టి వాళ్ళకి జానపద గేయాల ద్వారా వాళ్ళకి సులభంగా అర్థమయ్యే రీతిగా ఉంటుంది. మరి ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, తెలుగు జానపద గేయ చరిత్ర ప్రాచీనమైనదని ఎట్లా చెప్పగలం? పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తిభావం ఎలాంటిది? ఈ ప్రశ్నలకు జవాబులు ఆలోచించి సొంతగా రాయడానికి ప్రయత్నం చేయండి. కఠినమైన పదాల కింద గీతలు గీయాలి. పద విజ్ఞానంలో వెతికి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిఘంటు సహాయంతో కానీ, స్నేహితులతో ఒకరికొకరు చర్చించుకొని కానీ కొత్త పదాలు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రానివి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. భాగం 2, చారిత్రక గేయాలు. జానపద గేయ వాచ్మయంలో
చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంది. ఇతివృత్తం, శైలి, కథాకథన విధానాలలో తక్కిన వానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. వీటిలో వీర రసం ప్రధానంగా ఉంటుంది. అంటే వీరత్వం, గీత గీసుకోండి, వీరత్వం గురించి వివరణ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ గేయాలను వీర గీతాలని వ్యవహరిస్తారు. వీరరస ప్రధానమైన సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. అంటే పుట్టుకొస్తుంది ఒక కొత్త గీతం. చూడండి, మన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు ఎంతో మంది కళాకారులు, రచయితలు ఎన్నో గేయాలను రచించడం జరిగింది. వీర తెలంగాణ గురించి, ఈ యొక్క చరిత్ర గురించి తెలియజేస్తూ, ఇంకా జనాల్లో వీరత్వాన్ని పెంపొందించడానికి, పౌరుషాన్ని పెంపొందించడానికి, రక్తి కట్టించడానికి వాళ్ళు వెంటనే ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమం గురించి రచయితలు ఈ యొక్క జానపద గేయాలను రచించడం జరిగింది. అలాంటి సంఘటన ఏదైనా జరిగితే వెంటనే ఆ గేయాలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అటువంటి సన్నివేశాన్ని కన్నులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో దానిని గానం చేసి వినిపిస్తాడు. అంటే అతని కళ్ళ ముందు జరిగిన సన్నివేశం, అది ఆయన యొక్క ఎమోషన్స్, ఆ ఉద్వేగ భరితమైన ఆ యొక్క భావాలను గేయం ద్వారా ప్రజలకి వినిపిస్తాడు. ఆ పాట క్రమక్రమంగా పాకిపోతుంది, అంటే స్ప్రెడ్ అయిపోతుంది జనుల్లోకి. ఈ విధంగా విస్తరించడంలో పాటలోని వస్తువు కాలక్రమంలో మార్పు చెందుతుంది. ఇట్టి గీతాలు ప్రతి భాషలోనూ ఉన్నాయి. ఇవి ఒక జాతికి సంబంధించినవే కాదు, అంటే ఏ భాషకు సంబంధించిన ఆ భాషలో, ప్రతి భాషలో కూడా ఇలాంటి గేయాలు అనేవి ఉన్నాయి. సుఖంలోను దుఃఖంలోను ఈ భావోద్రేగానికి గురైనప్పుడల్లా ఆ యొక్క జానపదుడు గేయాలు పాడుతూ ఉంటాడు. వీరగీతాల ధ్యేయం వేరు, ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు. వీరగీతాలు కేవలం వినోదానికి, ఉల్లాసానికి మాత్రమే కాదు, అవి వీరత్వాన్ని, దేశభక్తిని ఉద్బోధించి ఉద్దీపింప చేస్తాయి. తెలుగునాడు తొలి నుండి వీరసీమగా వాసికెక్కింది. మన యొక్క తెలుగు ప్రాంతం అనేది తొలి రోజుల నుంచి కూడా వీరత్వం, వీరులకు పుట్టిన గడ్డ ఇది. ఈ యొక్క పుట్టినిల్లు వీరులకు. మన తెలుగు ప్రజలు ఏదో ఒక సందర్భంలో, అనేక విషయాలలో, ఏదో ఒక సందర్భాల్లో వీరత్వాన్ని చూపించిన వాళ్ళే. అనాది కాలం నుంచి మనం చూస్తూ ఉంటే వీరత్వం కలిగిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు. వీరసీమగా వాసికెక్కింది, అంటే ప్రసిద్ధి చెందింది. ఈ సీమలో ఎందరో వీరాధి వీరులు జన్మించారు. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే. చిగురు కొమ్మ, చెట్టులో చిట్ట చిగురు కొమ్మైనా సరే చేవ అంటే బాగా బలం కలిగినదే. మియాసాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండలరాయని కథ, కుమారరాముని కథ తెలంగాణలో బహుళ ప్రచారం పొందిన వీర గీతాలు. పల్నాటి వీరుల కథలు, కాటమరాజు కథ, దేశింగురాజు కథ, బొబ్బిలి కథ, పెద్దాపురం కోడిపందాల కథ, అల్లూరి సీతారామరాజు కథ మొదలైనవి ఆంధ్ర ప్రాంతం అంతటా ప్రచారం పొందినాయి. మహాభారత కాలం నుంచి సమరనీతి ప్రకారం ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు ఒక వీరునితో శత్రుదళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి. అలా కాక ఒక వీరునిపై పెక్కుమంది, అంటే అనేక మంది తలపడి అతనిని పరిమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణం అవుతుంది. కాలక్రమంలో అతనిని జానపదులు దైవ సమానుడిగా భావిస్తారు. అంతటితో వీరపూజ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ విమోచనోద్యమంలో విమోచన ప్లస్ ఉద్యమం, విమోచనోద్యమం గుణసంధి. అసువులు బాసిన వీరుల గాథలు ఆంధ్రదేశం అంతటా ప్రచారంలోకి వస్తున్నాయి. అంటే ఒకప్పుడు యుద్ధాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇటువైపు ఒకరు, అట్నుంచి ఒకరు, అలా ఇద్దరు తలపడాలి. అలా కాకుండా ఒకరి మీద ప్రత్యర్థులు గుంపుగా కనుక దాడి చేసి ఆ యొక్క యుద్ధంలో మరణించినట్లయితే వాళ్ళది వీర మరణం అని చెప్పి వాళ్ళని దేవుడిగా కూడా కొలుస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణగా మనం అనేక మందిని చూడవచ్చు. మన్నెం దొర, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం, ఇలాంటి వాళ్ళు చూడండి, వీరమరణం పొందారు ప్రజల కోసం, సమాజం కోసం. వాళ్ళ మీద అనేక మంది పెక్కుమంది దాడి చేసి చంపటం వల్ల వీరమరణం పొందారు. పారమార్థిక గేయాలు, వీటిని చారిత్రక గేయాలు అంటారు. వాళ్ళ గురించి మనం వినినప్పుడల్లా మనలో ఒక రక్తం ఉడికెత్తుతూ ఉంటుంది. అంత ఘోరంగా చంపారా, వాళ్ళంతా సమాజ సేవ చేసి ప్రజల కోసం అంత మంచి జీవితం జీవించి పోరాటాలు కొనసాగించిన వాళ్ళని అంత కఠినంగా చంపారా, అది వినగానే మనలో ఒక భావోద్రేకత అనేది కలుగుతూ ఉంటుంది, వీరత్వం అనేది పొంగుతూ ఉంటుంది. కాబట్టి చారిత్రక గేయాలు వీర రసాన్ని కలిగి ఉంటాయి. మన రక్తం ఉడికెత్తుతూ ఉంటుంది, పౌరుషం కలుగుతూ ఉంటుంది అటువంటి విన్నప్పుడు. అంటే మన ప్రాచీనులు, మన పూర్వీకులు అంతటి వీరత్వం కలిగిన వాళ్ళ అని మనలో ఒక ధైర్యం,
ఒక భావోద్వేగం కలుగుతూ ఉంటాయి. పారమార్థిక గేయాలు భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు 3 మోక్ష సాధనాలని భారతీయుల విశ్వాసం. గీత గీయండి దీని కింద. ఈ మూడింటిలో భక్తి మార్గం అత్యంత సులభమైనట్టిది. తెలుగునాట శైవ వైష్ణవాది కీర్తనలు వేల సంఖ్యలో ప్రజా బాహుళ్యంలో అధిక ప్రచారం పొందాయి. అదృష్టవశాత్తు అతి ప్రాచీనమైన భక్తి గీతాలు కొన్ని మనకు లభ్యమవుతూ ఉన్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగం వారు, హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు. హరిదాసులు సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు ఆ ముగ్గు మధ్యలో నిలబడి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఆ యొక్క హరిదాసు నెత్తి మీద కొండలాగా ఉంటూ ఉంటుంది, అందులో దానం చేస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. అది వారి జీవనోపాధి. భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు తెలుగు సీమ అంతటా వినవస్తాయి. పదములు, దరువులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావళులు, నామావళులు కూడా కీర్తనల కిందకే వస్తాయి. భారతదేశం తత్వవేత్తలకు పుట్టినిల్లు. గీత గీయండి. భారతదేశం యొక్క ప్రాధాన్యతను వివరించమన్నప్పుడు ఇలాంటి వాక్యాలన్నీ కూడా మీరు రాసి వివరించాల్సి ఉంటుంది. గేయం కింద రాయమన్నా, ఆత్మకథగా రాయమన్నా, లేదంటే ఏకపాత్రాభినయంగా చెయ్యండి అన్న మన యొక్క భారతదేశం తనకు తానే వివరించుకున్నట్లుగా భారతమాతగా చెప్పి మనం వివరించాల్సి ఉంటుంది. పండితులే కాక పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటారు. అంటే చదువుకున్న వాళ్లే కాదు, చదువు లేని వాళ్ళు, పామరులు, వాళ్ళు కూడా వేదాంత సత్యాలను పాడుకుంటారు. వాటి గురించి చర్చించుకుంటారు, అంటే డిస్కస్ చేసుకుంటారు. వీటిని తత్వాలు అని అంటాం. సంఘ వ్యవస్థలోని కులభేదాలను, ఎక్కువ తక్కువలను ఈ గీతాలలో ఖండించారు. వరలక్ష్మి పాట, శ్రావణ శుక్రవారపు పాట, తులసి పాట, లక్షవత్తుల పాట, కామేశ్వరి పాట మొదలైనవి నోముల పాటలు. బొడ్డెమ్మ పాట, బతుకమ్మ పాట తెలంగాణలో బహుళ ప్రచారం పొందినట్టువి. అంటే బతుకమ్మ పండుగప్పుడు మీ చుట్టుపక్కల ఇంట్లో అమ్మ, పిన్ని ఇలాంటి వాళ్ళంతా పాడుకోవడం మీరు చూసే ఉంటారు. మీకు కూడా వచ్చు బతుకమ్మ పాటలు, కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. స్త్రీల పాటలు. గృహ జీవనంలో స్త్రీకి పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ. శిశు జననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు. లాలి పాటలు, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడిగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలుచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది. అంటే ఒక బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు స్నానం చేయించి ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చేటప్పుడు ప్రతి తల్లి కూడా వాళ్ళకు వచ్చిన పాటలు పాడుతూ లాలిజో అని పాటలు పాడుతూ నిద్రపుస్తూ ఉంటారు. ఆ పాట యొక్క అర్థం పిల్లోడికి అర్థం కాదు, కానీ ఆ జో కొట్టి ఆ లయ అనేది ఆ పిల్లోడికి చక్కలాలి అండం ఇలాంటివంతా వాళ్ళకి చక్కగా నిద్ర పట్టేటట్టుగా చక్కగా ఆనందంగా ఉంటుంది. స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ పెక్కు జాతీయ జానపద గేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లి పాటలు. ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. అంటే పెండ్లి ఒక అమ్మాయికి వివాహం జరిపించేటప్పుడు ఆ కట్న కానుకలతో మొదలుపెట్టి పాటలు, అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఈ మధ్యలో నలుగు పెట్టేటప్పుడు పాటలు, పెళ్లి జరిగేటప్పుడు, పెళ్ళి అయిన తర్వాత ఇలా కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. అలా అప్పగింతలతో అత్తవారింటికి పంపించేటప్పటికి అవి ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేణి పాటలు, బియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లి పాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతం అవుతుంది. సీత సమర్థ, సీత గడియ, సీతమ్మ వారి వసంతం, సీత వామన గుంటలు, సుభద్ర సారే, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు. రమణీయములు అంటే మనోహరమైనవి, అందమైనవి. గీత గీసుకోండి. గృహ జీవనంలో స్త్రీకి పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత అంటే మీకు ఏమర్థమైంది అని అడగొచ్చు ప్రశ్న. కొన్ని స్త్రీల పాటల గురించి వివరించండి అని అడగొచ్చు. ఈ పారాగ్రాఫ్ లోంచి అవి నేర్చుకోండి. శ్రామిక గేయాలు. కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్ట నివారణ కోసం కూడా ఉదయిస్తుంది. కష్ట నివారణ అంటే కష్టాన్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క కవిత్వం ఉపయోగపడుతుంది. స్త్రీ పురుషులు కాయ కష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనబడకుండా ఉండేందుకు, అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోట నుండి కూని రాగాలు వెలువడతాయి. సామూహిక
కర్తృత్వంలో ఇటువంటి రాగాలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి. పిండి విసురుతున్నప్పుడు, ఇల్లు అలుకుతున్నప్పుడు, ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలతో దున్నుతున్నప్పుడు, నాట్లు వేస్తున్నప్పుడు, పొలానికి నీరు పెడుతున్నప్పుడు, విత్తనాలు చల్లుతున్నప్పుడు, పంట నూర్చుతున్నప్పుడు, పడవ లాగుతున్నప్పుడు, రాళ్లు కొడుతున్నప్పుడు, బరువులు మోస్తున్నప్పుడు, రోడ్డు రోలరు లాగుతున్నప్పుడు, ఇంటి కప్పులు వేస్తున్నప్పుడు, పల్లకి మోస్తున్నప్పుడు రకరకాల పాటలు పాడుతారు. శ్రామిక గేయాలు అంటే మీకు ఏమర్థమైందో రాయండి అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు పాడుకుంటూ ఉంటారు, ఏ ఏ పనులు చేసేటప్పుడు పాడుకుంటారు, ఎందుకు పాడుకుంటారు అనే అవి అనేవి వాక్యాలుగా మీరు 4-5 వాక్యాలు రాయడానికి ఇందులోంచి మీరు తయారు చేసుకోండి. ఈ పాటలు పాడుతూ పనిచేయడం వల్ల హృదయంలోనూ మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఈ గీతాలకు తాళ లయలు సమకూరుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే గాలి పీల్చుకోవడం, వదులుకోవడం. అలా ఈ గీతాలకు తాళము లయ ఏర్పడతాయంట. వీటికి స్పెషల్గా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎవరో రచిస్తే ఆ పాటను రాయడం కానీ ఉండవు. వాళ్ళ జానపద గేయాలన్నీ కూడా వాళ్ళ వృత్తికి సంబంధించిన పదాలే ఉంటూ ఉంటాయి. సరళంగా వాళ్ళు రోజు ఉపయోగించుకునే పదాలతోనే అలవోకగా అప్రయత్నంగా పాడేవే జానపద శ్రామిక గేయాలు. వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి పాడతారు. ఏ ఏ పనులు చేసుకుంటూ పాడతారో మీరు ఇందులోంచి ఆలోచించండి. ఇక్కడ ఇచ్చడు పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే, దీనిని ఏ సందర్భంలో వాడారు, దీనిని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? ప్రశ్న ఆలోచించండి. వీర గీతాల ధ్యేయం వేరు, ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు, దీనిని వివరించండి. 3వ ప్రశ్న, భక్తి గీతాలు కొందరికి జీవనోపాధి, ఎట్లాగో వివరించండి. వీటి గురించి సొంతగా 3-4 వాక్యాలు రాయడానికి ప్రయత్నించండి. ఈ పారాగ్రాఫ్స్ మళ్ళీ బాగా చదివి అర్థం చేసుకొని ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయండి. 3వ భాగం, పిల్లల పాటలు. మన జానపద సాహిత్యంలో పిల్లల పాటలకు చాలా ప్రత్యేకత ఉంది. పిల్లల పాటల్లో 2 రకాలు ఉంటాయి. పిల్లల కోసం పెద్దలు రచించిన పాటలు, పిల్లలకి పిల్లలే అల్లుకుంటూ సొంతగా పాడేటటువంటి పాటలు కూడా ఉంటూ ఉంటాయి. పిల్లల పాటలు ఈ జానపద గేయాలందు పిల్లల పాటలది ఒక ప్రత్యేక శాఖ. పసిపిల్లల లేత హృదయం ఎంత నిష్కపటమో, నిర్మలమో, స్వచ్ఛమో, మార్దవమో వారి పాటలు కూడా అంత నిష్కపటంగాను, నిర్మలంగాను, స్వచ్ఛంగాను, మార్దవంగాను ఉంటాయి. ఈ గేయాలు 2 విధాలు. పిల్లల కోసం పెద్దలు రచించి తరతరాల నుండి వస్తున్నవి ఒక రకమైతే, పిల్లలు రాసి ఒక తరం నుండి మరో తరానికి అందినవి 2వ రకం. పెద్దలు రాసిన వాటిల్లో పిల్లలను లాలించేందుకు రాసినవి లాలిపాటలు, గీత గీసుకోండి. నిద్రపుచ్చేందుకు రాసినవి జోలపాటలు. లాలిపాటలు వేరు, జోలపాటలు వేరు. నిద్రపుచ్చేయడానికి రాసేవి జోలపాటలు, లాలించి ముద్దు చేయడానికి రాసినవి లాలిపాటలు. ఈ లాలిపాటలు, జోలపాటలలోని భావాలు పిల్లలకు అర్థం కావు. వాటిలోని సంగీతం, లయ పిల్లలను లాలిస్తాయి, నిద్రపుచ్చుతాయి. పెద్దలు రాసిన పాటలు పిల్లలు మెట్ల వలె క్రమక్రమంగా పెరిగి పిల్లలు తాము తల్లిదండ్రుల వల్లనో ఇతరుల వల్లనో విన్న పాటలు స్వయంగా పాడేటంత వరకు సాగి ఆగిపోతాయి. ఈ పాటలు పిల్లలకు మొదట నాదామృతం గ్రోలటం నేర్పుతాయి. తర్వాత అనుకరించి చేతులు తిప్పటం, చివరకు లయానుగుణంగా చేతులు చరచటం నేర్పుతాయి. మొదటి దశలో ఆకర్షణ, 2వ దశలో ఉత్సాహం, 3వ దశలో అభ్యాసం కనిపిస్తాయి. అంటే ఫస్ట్ ఆ యొక్క రాగానికి పాడేటప్పుడు ఆ యొక్క నాదామృతం అంటే ఆ పాడేటప్పుడు ఆ రాగానికి ఆకర్షితులు అవుతాడు, అట్రాక్ట్ అవుతారు. సెకండ్ స్టేజ్లో వాళ్ళలో ఒక ఎనర్జీ, హ్యాపీనెస్, ఉత్సాహం వస్తుంది. థర్డ్ స్టేజ్ 3వ దశలో అభ్యాసం కనిపిస్తాయి. వాళ్ళు కూడా పెద్దల నుంచి అనుకరణ చేస్తూ, ఇమిటేట్ చేస్తూ వాళ్ళు కూడా పాడడానికి ప్రాక్టీస్ చేస్తారు, అభ్యాసం. పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరికొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చున్నట్టువి ఉంటాయి. పెద్దలు రచించిన పాటలు ఉంటాయి, పిల్లలు వాళ్ళకు వాళ్ళు సొంతగా కూడా అల్లుకుంటూ ఉంటారు కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలని గ్రహిస్తారు. వాటిలో అర్థం ఉండదు, వాటిని అర్థం లేని పాటలుగా వ్యవహరిస్తారు. బాలబాలికల ఆటలలో పాడే పాటలు ఇట్టి కోవకు చెందినట్టివి. చెమ్మ చెక్క, బిత్తి కోతి కొమ్మచ్చి, గుడుగుడు కొంచెం, భుజభుజ రేకులు, గొబ్బిళ్ళు, చిట్టి చిట్టి చిర్ర, ఇందుకు కొన్ని ఉదాహరణలు. అంటే వాటిలో అర్థం ఏమీ ఉండదు, కానీ పిల్లలు అలా అలవాకగా పాడుకుంటూ ఉంటారనమాట. వాటినే పిల్లల పాటలు అంటారు. పిల్లల పాటలు ఎన్ని రకాలు, పిల్లల పాటలు అంటే ఏంటి, ఎందుకు పాడుకుంటారు, ఏ ఏ సందర్భాల్లో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, సొంతగా రాయండి. కరుణ రస గేయాలు,
నిత్య జీవితంలో కరుణ అంటే దయ, అంటే దయతో కూడినటువంటి గేయాలు. నిత్యం జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా తారసిల్లుతుంది అంటే ఎదురవుతుంది. అందుచేత కరుణరస ప్రధానమైన సన్నివేశాలను చిత్రించే జానపద గేయాలు బహుళంగా ఉన్నాయి. ఎరుకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసీ పొంగే పాట మొన్నగనవి తెలంగాణలో ప్రచారంలో ఉన్న కరుణరస గేయాలు. కరుణరస గేయాలు గురించి ఈ ఈ యొక్క గేయాలు నేర్చుకోండి, రాయడం పేర్లు. తెలుగు జానపద గేయాలలో అధిక ప్రచారం పొందిన వాటి సంగ్రహ చరిత్ర ఇది. అముద్రితమైన ఈ గేయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి, అంటే అనేకం ఉన్నాయి. అముద్రితమైన, ఇంకా ముద్రించకుండా, ప్రింట్ అవ్వకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. వాటిని భద్రపరిచేందుకు తగు శ్రద్ధ వహించకపోయినట్లయితే నాగరికత పల్లెసీమలకు విస్తరించిన కొలది ఇవి క్రమంగా అంతరించిపోతాయి, అంటే మొత్తానికి కరుమరుగైపోతాయి. వాటికి సాహితీపరమైన విలువ మాత్రమే కాక సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది. నిఘంటువులో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనిపిస్తాయి. రమణీయమైన స్థానిక గాథలు వాటిలో అభినర్పితాలయ్యాయి. ప్రతిభ గల కవులు వాటిని చక్కటి కావ్యాల్లోనూ మలచవచ్చును. వివిధ ప్రణాళికల ద్వారాను, బహుళార్థ సాధకమైన ప్రాజెక్టుల ద్వారాను భారతదేశానికి కొత్త రూపురేఖలు తీర్చిదిద్దేందుకు బృహత్తర కృషి జరుగుతున్నది. బృహత్తరమైన అంటే చాలా పెద్ద ఎత్తులో కృషి జరుగుతుంది. ఇటువంటి తరుణంలో జానపద గేయాలు నిరక్షరాస్యులైన ప్రజలలో ప్రచారానికి అత్యుత్తమ సాధనం కాగలవు. ఈ దశలో వంగీయులు, హిందీ వారు ఎక్కువ పురోగతి సాధించారు. పురోగతి అంటే అభివృద్ధి. వారు తమ జానపద గేయాలను జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు, వాటిని ఉత్తమంగా వినియోగించుకుంటున్నారు. తెలుగువారు కూడా వారిని అనుసరించగలరని నా విశ్వాసం అని చెప్పి ఈ బిరుదరాజు రామరాజు గారు మనకి చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఈ యొక్క జానపద గేయాల వల్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాస వృత్తాంతాలు మనకి తెలుస్తాయి. కాబట్టి ఒక తరం నుంచి ఇంకొక తరం నేర్చుకోవాలి, ఆ పాటలను తెలుసుకోవాలి, గ్రామాల్లో వ్యాపించాలి, అభివృద్ధి చెందాలి. మర్చిపోయే సందర్భాలు ఎదురవ్వకుండా వాటిల్ని భద్రపరిచి దాచుకొని ఒక తరం నుంచి ఇంకో తరం అవలంబించాలి అని ఈయన అభ్యర్థన. వంగీయులు, హిందీ వారిలాగే మనం కూడా వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకునే ప్రయత్నం చేయాలని ఇతని ఉద్దేశం, అభ్యర్థన. ఆలోచించండి, చెప్పండి. నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏంటి? ఆలోచించండి. జానపద గేయాల ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఆలోచించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? ఆలోచించండి. ఇంకా మీకు తెలిసిన కాళ్ళగజ్జి, కంకాళమ్మ, పప్పుల కుప్ప, వయ్యారి భామ, చెమ్మ చెక్క, చారడేసి మొగ్గ, జీర్ణం వాతాపి జీర్ణం, ఇలాంటివి మీకు తెలిసిన జానపద గేయాలు కొన్ని నేర్చుకొని తరగతి గదిలో ప్రదర్శించడానికి ప్రయత్నించండి. మరి మన పాఠం వెనక ఉన్న వ్యాకరణాంశాలు, పదజాలం వినియోగం, స్వీయ రచన, సృజనాత్మక ప్రశ్నలు, జవాబులు మనం వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఇందులో వచ్చిన కొత్త పదాల కింద గీత గీశారు కదా, ఆ పదాలను పదపట్టికలో వెతికి సొంతగా వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క జానపద గేయాల్లో రకాలు